తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అర్చన నవల వింటున్నామండి. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. 10వ భాగంలో ఉన్నాము. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలకు వెళ్ళిపోదాం. ఆ రాత్రి కృష్ణస్వామికి ఫోన్ చేసి మరో 10 రోజుల్లో తిరుపతి వెళ్ళడానికి ముహూర్తం తెలుసుకున్నాడు వేణు. అర్చనకి నళినికి దురదృష్టవశాత్తు ఏర్పడిన అభిప్రాయ భేదాలు చాలా తీవ్ర రూపం దాల్చాయి. స్కూల్లో కూడా నళిని అర్చనని చూడగానే మొహం చిట్లించడం, మాట్లాడకుండా వెళ్ళిపోవడం అర్చన మనసుని గాయం చేసింది. తను ఆవేశపడి తనని అనకూడని మాట అంది. అది నళిని మనసుకి గాయం చేసింది. ఉన్న ఒకే ఒక్క స్నేహితురాలిని దూరం చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్పిన కాలు జారితే వెనక్కి తీసుకోగలం, నోరు జారకూడదన్న అమృత వాక్కులు గుర్తొస్తూ అర్చనకి శాంతి లేకుండా అయిపోయింది. స్కూల్లో 1-2 సార్లు నళినిని కలిసి సారీ చెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది. నళిని అర్చనని చూడగానే ఆమెకు దూరంగా వెళ్ళిపోవడం, ఆమె వెనక వెళ్ళబోయి తోటివాళ్లు గమనిస్తున్నారన్న అవమానంతో వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మాట జారింది. అది వెనక్కి తీసుకునే విషయం కాదు. ఏం చేయాలి? మళ్ళీ నళిని స్నేహం లభిస్తుందా? అర్చన మనసంతా గందరగోళంగా అయిపోయింది. ఈ మధ్యలో పూర్ణమ్మ కోడలు 1-2 సార్లు అర్చన అభిప్రాయం కోసం కబురు చేసి ఆమె నుంచి జవాబు రాకపోవడంతో కొంచెం కోపం తెచ్చుకుంది. ఆ విషయం పూర్ణమ్మ గారి మాటల ద్వారా అర్థమై భయపడింది. ఇల్లు ఖాళీ చేయమంటారేమో, ఎక్కడికి పోవాలో దేవుడా అనుకుంది. తను రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేస్తే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ వస్తుంది. ఆ తర్వాత తను ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అందాక ఈ గండం గడిచిపోతే ఎంత బాగుండు అనుకుంది. ఆమె మొర వృథా పోలేదు. అర్చన కల నెరవేరింది. ఆమెకి విజయవాడలో ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది. ఆమె ఆనందానికి హద్దుల్లేవు. తన ఆనందం పంచుకోవడానికి ఒకే ఒక్కరున్నారు, అది నళిని. ఆమె తప్ప ప్రస్తుతం తనకంటూ ఎవరూ లేరు. తొందరపడి ఆమె మనసు గాయం చేసిన తను క్షమార్హురాలు కాదు. అడగాలి, నళినిని క్షమార్పణ అడగాలి. ఆ రోజు ముందు ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళింది. అప్పటికే ప్రేయర్ అయిపోయింది. పిల్లలంతా ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోయారు. మొదటి పీరియడ్ ఎలాగూ నళిని ఫ్రీ, అందుకే ఆమెను వెతుక్కుంటూ స్టాఫ్ రూమ్కి వెళ్ళింది. నళిని ఒక్కతే కూర్చుని ఏదో రాసుకుంటోంది. వెనుక నుంచి దగ్గరగా వెళ్ళి నళిని అని పిలిచింది అర్చన. నళిని వెనక్కి తిరిగి అర్చనని చూసి మొహం తిప్పుకుంది. అర్చనకి దుఃఖం వచ్చేసింది. కోపం, అభిమానం, సిగ్గు, మొహమాటం అన్నీ పక్కన పడేసి ఆమె ముందుకు వెళ్ళి చెయ్యి పట్టుకొని బలవంతంగా కుర్చీలోంచి లేపి గట్టిగా కౌగిలించుకుంది. నళిని కొంచెం ఇబ్బందిగా ఆమె నుంచి విడిపించుకొని ముభావంగా అడిగింది, ఏమైంది? అర్చన మాట్లాడలేదు. కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు చెంపల మీదికి జారాయి. రుద్ధమైన స్వరంతో అంది, ఐ యామ్ సారీ. నళిని మాట్లాడలేదు. నళిని, ప్లీజ్ నన్ను క్షమించు. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది అర్చన. వదులు, ఇప్పుడేమైంది? అందరూ చూస్తారు. ఇక్కడెవరున్నారు? ఎవరూ లేరుగా. నళిని, నేను ఫూల్ని, నన్ను క్షమించు. నాకెంతో సాయం చేసి నా జీవితం నిలబెట్టిన నిన్ను అనకూడని మాట అన్నాను. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అయినా నేనేం చేశాను నీకు? అంత మాటనకు. ప్లీజ్ నళిని, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు తప్ప ఎవరికి షేర్ చేయగలను? నాకెవరున్నారు? ఓహో, అందుకా ఇప్పుడు ఈవిడకి తన అవసరం వచ్చింది. అవును, ఎవరున్నారు? మరి ఎందుకు అంత అహంకారం? ఏ మాట పడితే ఆ మాట అనే ముందు
తనకెవరూ లేరని చేతులారా అందర్నీ దూరం చేసుకుందన్న జ్ఞానం లేదా ఈమెకి? నిరసనగా అనుకుంది నళిని. ఆమె హావభావాలు గమనించిన దానిలా అంది అర్చన. నాకు తెలుసు నళిని అనే ముందు గుర్తు రాలేదా ఎవడికి అనుకుంటున్నావు కదూ? నళిని, నేను చాలా సామాన్యురాలిని. ఆవేశం అదుపులో పెట్టుకోవడం చేతకాని దాన్ని. నాకెందుకో నువ్వలా నా భావాల్ని చులకన చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నిన్ను బాధ పెట్టాను, తప్పు చేశాను. కానీ చిన్న తప్పే కదా, క్షమించలేవా? జాలిగా అడిగింది అర్చన. నళిని కళ్ళల్లో కొంచెం సానుభూతి కదిలింది. నేనెవర్నిలే క్షమించడానికి. అయినా నీకు నాకు ఏం సంబంధం? ఉన్న 4 రోజులు కలిసి ఉంటాం. ఎవరి జీవితాలు ఎలా సెటిల్ అవుతాయో, ఎవరి గమ్యం ఏంటో ఎవరికి తెలుసు? రేపు నీకేదన్నా మంచి జాబ్ వస్తే నీ దారిన నువ్వు వెళ్ళిపోతావు. అవును, ఆ సమయం వచ్చింది. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు పంచాలని వచ్చాను. ఏం, ఎందుకు అంత సంతోషం అడిగింది. నేను నాకు ఆర్డీఓగా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఓ గుడ్, కంగ్రాచులేషన్స్. అప్పటిదాకా ఉన్న తిరస్కార భావం మంత్రం వేసినట్టు మాయమైంది. అమ్మయ్య, ఈమె జీవితం ఒడ్డున పడింది అనుకుంది. అదే భావనతో, అదే నిజాయితీతో అంది. మొత్తానికి నీ కల నెరవేరింది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలతో చెప్పింది అర్చన. అయితే నువ్వు విజయవాడ వెళ్ళిపోతావా? తప్పదుగా నళిని. ఇంక నుంచి నేనెక్కడ ఉంటానో నాకే తెలియదేమో. ఎన్ని ఊళ్ళు తిప్పుతారో, ఏ పోస్టింగ్లు ఉంటాయో. నాది ఛాలెంజింగ్ జాబ్. నేనిక నుంచి మానసికంగా అన్ని రకాల సమస్యలకు సిద్ధపడాలి. సమస్యలే ఉంటాయో, సహకారమే ఉంటుందో తెలియదు కదా. ఏదెలా ఉన్నా నేను త్వరలో కలెక్టర్ని కావాలి. అవుతాను. ఎస్, అవుతావు. బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకోయ్, ఏంటి సంగతి? ఎవరికి బెస్ట్ ఆఫ్ లక్? క్లాస్ అయిపోవడంతో స్టాఫ్ రూమ్కి వచ్చిన మరో 2 టీచర్లు అడిగారు. మన అర్చనకి ఆర్టీఓగా పోస్టింగ్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. అయితే ఇవాళ మనందరికీ అర్చన లంచ్ ఇప్పిస్తుందన్నమాట. సరదాగా అందొక టీచర్. ష్యూర్, ఎందుకు ఇప్పించను? లంచ్ టైంలో బయటకు వెళదాం అంది అర్చన. అందరూ అభినందనలతో ముంచెత్తారు. వాళ్లతో కలిసి మంచి హోటల్లో భోంచేసి తన ఆనందాన్ని పంచుకుంది అర్చన. సాయంత్రం నళిని, అర్చన కలిసి షాపింగ్కి వెళ్లారు. పూర్ణమ్మ గారికి, నళినికి మంచి చీరలు చెరొకటి కొంది అర్చన. నేను తిరుపతి వెళ్ళాలి నళిని. జాయిన్ అయ్యే ముందు తిరుపతి వెళ్ళి రావాలి చెప్పింది అర్చన. అలాగే వెళ్ళు అర్చన, దానికేంటి? నాతో తోడు వస్తావా? ఎలా అర్చన? పిల్లల ఎగ్జామ్స్ టైం కదా. ఓ కరెక్ట్. అర్చనకి గుర్తొచ్చింది. హాఫ్ ఇయర్లీ పరీక్షలు మొదలు. చాలా బిజీగా ఉండే పరిస్థితి. నేను రేపు రెసిగ్నేషన్ ఇచ్చేస్తాను నళిని. ఇచ్చేయి, ఇంకెందుకీ పిచ్చి ఉద్యోగం? అలా అనకు. ఇంతకాలం నాకు అన్నం పెట్టిన ఉద్యోగం, నాకు మనశ్శాంతిని, ఆనందాన్ని ఇచ్చిన ఉద్యోగం. ఓకే, ఎమోషనల్ అవ్వకు. సరే, ఇంకా రిజర్వేషన్కి టైం ఉంది. స్టేషన్కి వెడదామా అడిగింది అర్చన. వెడదాం పదా. ఇద్దరూ ఆటో చేసుకుని స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఆ రాత్రి నళినిని వదల్లేదు అర్చన. ఇద్దరూ గుండె తలుపులు తెరిచి కష్టసుఖాలు, అభిరుచులు, అలవాట్లు కలబోసుకున్నారు. ఆ మాటల్లో తన కలల రాజకుమారుడి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది అర్చన. రాత్రి బాగా పొద్దుపోయాక తేలికపడిన మనసుతో ఇద్దరూ హాయిగా నిద్రపోయారు. 10వ తారీఖు శుక్రవారం తిరుపతి వెళ్ళడానికి నారాయణాద్రిలో టికెట్ బుక్ చేశాడు వేణు. ముందు రోజే కృష్ణస్వామి హైదరాబాద్ వచ్చేశాడు. 30 ఏళ్ల వాళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారిగా భర్తకి దూరంగా ఉంటున్న తాయారమ్మకి ఆయన్ని చూడగానే దుఃఖం వచ్చేసింది. మనిషి కొంచెం చిక్కాడు. మునుపటంత ఆరోగ్యం కనిపించలేదు. ఆ మాట ఆయనతో అనడానికి కొడుకు ముందు ఆవిడ జంకింది. కాకపోతే కొంచెం జాలి ధ్వనించే స్వరంతో అడిగింది, ఆరోగ్యం బాగుందా అండి? ఆయన నవ్వి, నా ఆరోగ్యానికేం బేషుగ్గా ఉంది. నా బంగారు సంగతేంటి అంటూ మనవడిని ఎత్తుకున్నాడు. నిన్నే కలవరిస్తున్నాడు నాన్న అన్నాడు వేణు నవ్వుతూ. ఏరా తాత, నిజమేనా?
నన్ను కలవరిస్తున్నావా అంటూ వాడిని ముద్దు పెట్టుకుని భార్య చేతికిస్తూ నేను స్నానం చేసి వస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చాక వదలకుండా మనవడితో ఆడుకుంటూ కాలం మర్చిపోయాడు ఆయన. నీలవేణి తాయారమ్మ ప్రయాణం ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయారు. జంతికలు లడ్లు చేశారిద్దరూ కలిసి. మర్నాడు మధ్యాహ్నానికి మాధవి పులిహోర పూరి కూర చేసుకుని తీసుకొచ్చింది. కృష్ణస్వామిని చూడగానే మాధవికి ఫ్యాన్సీ వేషంలో ఉన్న పరమేశ్వరుల్లా అనిపించాడాయన. అసంకల్పితంగానే ఆయన పాదాలకు నమస్కరించింది. దీర్ఘ సుమంగళీ భవ అని దీవిస్తూ ఈ అమ్మాయేనా మాధవి అని అడిగాడు భార్య వైపు చూస్తూ. అవును అన్నట్టు తలూపి మాధవిని దగ్గరగా తీసుకుని అంది ఆవిడ. లక్ష్మీదేవి లాంటి పిల్ల, చక్రవర్తి అదృష్టవంతుడు మనస్ఫూర్తిగా అనుకుంటూ అర్చనని తలుచుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. ఇలాంటి ఆడపిల్లతో స్నేహం చేసి అలా ఎందుకైందో అనుకుంది ఆవిడ. ఏం బాబు కులాసానా? చాలా కాలమైంది నిన్ను చూసి అంటూ చక్రవర్తిని పలకరించాడు కృష్ణస్వామి. మీరెలా ఉన్నారు? జీవితంలో ఇన్నేళ్లకి ఇప్పుడు స్వయంపాకం మీకు తప్పలేదా అన్నాడు చక్రవర్తి. స్వయంపాకం కాబట్టే కడుపు నిండా తింటూ ఒళ్ళు చేశాను చూసావా అన్నాడాయన హాస్యంగా. అన్యాయం బాబాయ్ గారు, పాపం పిన్నిగారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇంతకాలం. అది మర్చిపోతే ఎలా అంది మాధవి. దాందేముంది తల్లి, ఏరు దాటాక తెప్ప తగలేయడం ఈ మగవాళ్ళకి అలవాటేగా అంది కినుకుగా తయారమ్మ. చక్రవర్తి నవ్వుతూ ఆయన సరదాగా అన్నారులేండి అన్నాడు. వేణు కొంచెం బాధగా నా వలన మా అమ్మ నాన్న జీవితంలో మొదటిసారిగా విడిగా ఉండాల్సి వచ్చింది అన్నాడు. నీ తలకాయ ఏం మాటలురా, విడిగా ఉండడం ఏంటి? ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మొగుడు పెళ్ళాలు ఒకళ్ళు అమెరికాలో ఒకళ్ళు ఇండియాలో ఉంటున్నారట కదా. ఇంకా నయం కదూ, పాస్పోర్ట్లు వీసాలు తెల్లవాడి అనుమతులు అక్కర్లేకుండానే మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రాగలుగుతాను. అందుకు సంతోషించు. వేణు నవ్వలేదు. ఈ వయసులో మిమ్మల్ని ఇద్దరినీ ఇలా ఉంచడం ధర్మం కాదు నాన్న. త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తాను. అమ్మని నీ దగ్గరికి పంపించేస్తాను. కృష్ణస్వామి కొంచెం కలవరపడ్డాడు. వేణు అసలే సెన్సిటివ్, వాడిలా ఆలోచిస్తే ఏం నిర్ణయం తీసుకుంటాడో అనిపించింది ఆయనకి. వేణు మనసులో ఏ భావమైతే రాకూడదని ఇంతకాలం ప్రయత్నించాడో ఆ భావన రానే వచ్చింది. కొంచెం కలవరంగా అన్నాడాయన. నేను కూడా ఇక్కడికే వచ్చేస్తాన్రా, మా తాతను వదిలి ఇంక ఉండలేను. గుడి బాధ్యతలు రామస్వామికి అప్పగిస్తున్నాను. రామస్వామి కృష్ణస్వామికి దూరపు బంధువు. చిన్నప్పుడే అతనికి పోలియో వలన కాళ్ళు చచ్చుపడ్డాయి. కర్రలతో నడుస్తాడు. తండ్రి చిన్నప్పుడే పోవడంతో తల్లే 4 ఇళ్లలో వంటలు చేస్తూ రామస్వామిని పెంచి పెద్ద చేసి సంస్కృతం వేదాలు నేర్పించింది. అతను బ్రహ్మచారి. తల్లి పోయాక తనే చేతనైనట్టు వండుకొని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. అతని స్థితికి జాలిపడి కృష్ణస్వామి ఎక్కువగా గుడిలో వచ్చే ప్రసాదాలు ఇస్తూ వంట చేసుకునే అవసరం చాలా వరకు తగ్గిస్తుండేవాడు. ఆయన ఎప్పుడైతే తాను వేణు దగ్గరకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడో మనసులో గుడి బాధ్యత రామస్వామికి అప్పగించాలన్న ఆలోచన అంకురించింది. అందుకు గాను రామస్వామికి గుడి నియమాలు పద్ధతులు నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన్నే గుడిలో నిత్య పూజకు నియమించి వచ్చాడాయన. సంభాషణ మారుస్తూ అన్నాడాయన వేణుతో. ఇంతకీ మనం ఇలా హఠాత్తుగా బయలుదేరుతున్నాం, దర్శనం అవుతుందా? అందుకోసం ఏదన్నా ఏర్పాటు చేశావా? వేణు కొంచెం భారంగా నిట్టూర్చాడు. అదే స్వరంతో అన్నాడు. చేశాను నాన్న, నా స్నేహితుడు ఎండోమెంట్స్లో చేస్తున్నాడు. వాడి సాయంతో మనకి స్పెషల్ దర్శనం టిక్కెట్లు కూడా బుక్ చేశాను. అర్ధరాత్రి 2ంటికి మనం స్నానాలు చేసి వెళ్ళిపోతే సుప్రభాత సేవ చూడొచ్చు. మంచి పని చేశావు, అభినందించాడు కృష్ణస్వామి. వేణు, టైం అవుతోంది, క్యాబ్ బుక్ చేశావా అడిగాడు చక్రవర్తి. చేసేశాను, వచ్చేస్తాడు. 4 అయిందా? టైం ఎంత అడిగాడు. ఇంకా 15 నిమిషాలుంది 4 అవ్వడానికి. అలాగా, 4ంటికి రమ్మన్నాలే, వచ్చేస్తాడు. ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళాడు.
ఈ కబురు ఆ కబురు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ హడావిడిగా గడిపేటప్పటికీ క్యాబ్ రానే వచ్చింది. వేణు, చక్రవర్తి సామాను క్యాబ్లోకి ఎక్కించారు. బాబునెత్తుకుని కృష్ణస్వామి, ఆయన వెనుక తాయారమ్మ, మాధవి, నీలవేణి వచ్చి కారులో కూర్చున్నారు. వేణు తలుపులు తాళాలేసి చక్రవర్తితో వచ్చి వెనక సీట్లోకి వెళ్ళిపోయారు. కారు కదిలింది. కొండ మీదకి వెళ్ళేసరికి 10 అయింది. అప్పటికే బుక్ చేసిన కాటేజీకి తీసుకువెళ్ళాడు వేణు అందర్నీ. 2 బెడ్రూమ్స్ ఉన్న స్పెషల్ కాటేజీ. ఒక రూమ్లో ఆడవాళ్ళు, ఒక రూమ్లో మగవాళ్ళు. చకచకా తమిళి రెడీ అయిపోయి రూముల్లోంచి బయటకు వచ్చేశారు. కాఫీలు తాగుదాం అంది తాయారమ్మ. ఆవిడకి తెల్లవారుజామునే కాఫీ తాగడం అలవాటు. 5ంటికే లేచి మొహం కడుక్కొని చిక్కటి పాలతో స్ట్రాంగ్ డికాషన్తో కాఫీ కలుపుకొని భర్తకిచ్చి తాను తాగాక కానీ స్నానానికి వెళ్ళదావిడ. ఆ అలవాటు పట్నం వచ్చినా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఆవిడ ప్రాణం కాఫీ కాఫీ అని కొట్టుకుంటోంది. 10 దాటింది కదమ్మా, బ్రేక్ఫాస్ట్ చేసి ఒకేసారి కాఫీ తాగిద్దాం అన్నాడు వేణు. కాఫీ తాగితే కానీ నేనేం తినలేనురా అందావిడ. సరే రండి అంటూ కొంచెం దూరంలో ఉన్న కాఫీ కొట్టు దగ్గరికి నడిచాడు. అందరూ వేణుని అనుసరించారు. బాయిలర్లో మరుగుతున్న డికాషన్, మరుగుతున్న పాలు, చక్కగా కడిగి ముగ్గేసిన పరిసరాలు, వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలుగుతున్న అగరుబత్తీలు, చక్కటి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, మరెంతో ఆహ్లాదంగా అనిపించి వివసురాలై చూసింది నీలవేణి. ఎన్నడూ కలలో కూడా ఊహించనిది జరిగింది. ఆ 7 కొండల వాడిని దర్శించుకోబోతోంది అతి త్వరలో. అదంతా బాబు వల్లనే. వాడి పట్ల మమతతో నిండిపోయిందామె మనసు. ఎక్కడి నుంచి ఎక్కడికి పడేశావు తండ్రి నన్ను? ఆ అమ్మా నాన్నలను దూరం చేసి ఈ అమ్మా నాన్నలను ఇచ్చావు. ఏమిటో నీ లీల. పెళ్లి కాని తల్లిగా బతకమని ఈ బాబునిచ్చావు. ఏ తల్లి కని నాకు వరంగా ఇచ్చిందో ఆ తల్లికి నేను బతుకంతా కృతజ్ఞురాల్ని నాయనా. నన్నిలాగే ఈ వృద్ధ దంపతుల చల్లని నీడలో ఈ బాబు సేవలు చేసుకుంటూ బతకని. నాకింకేం వద్దు. వేణు బాబుగారు వేరే పెళ్లి చేసుకుంటే కూడా నేనీ బాబునివ్వను, నేనే పెంచుకుంటాను అనుకుంటూ చేతుల్లో ఉన్న బాబుని గుండెలకి హత్తుకుంది నీలవేణి. కాఫీ తాగు నీలవేణి. వేడివేడి కాఫీ గాజు గ్లాసు అందించింది మాధవి. బాబుని ఎడం చేత్తో గట్టిగా పొదువుకుని కుడి చేత్తో గ్లాస్ అందుకుంది. వాడినిలా ఇవ్వు, నేను తాగేశాను, నేనెత్తుకుంటాలే. మాధవి నీలవేణి చేతుల్లోంచి బాబుని అందుకుంది. మాధవి వాడిని ఎత్తుకుని అక్కడే ఉన్న రావి చెట్టు గట్టు మీద కూర్చుంది. చెట్టు మీద వాలిన పిట్టల్ని చూపిస్తూ, అదిగో చూసావా బర్డ్? అరెరే ఎగిరిపోతుంది నాన్నా, పిలువు. హాయ్ బర్డ్, ఐఎమ్ రిత్విక్. చెప్పు. నేను జేజీని చూడ్డానికి వచ్చాను. నా హెయిర్ జేజీకిచ్చి వెళ్తాను తెలుసా? చెప్పు నాన్నా అని చెప్పు అంటూ కబుర్లు చెప్తున్న మాధవి దగ్గరికి, ఏంటి తెగ కబుర్లు చెప్పేస్తున్నావు వాడికి అంటూ వచ్చాడు చక్రవర్తి. మాధవి నవ్వుతూ, కౌశికేడి అడిగింది. అదిగో నానమ్మ పాలు తాగిస్తోంది. తాయారమ్మ చేత్తో బుద్ధిగా పాలు తాగుతున్న కౌశిక్ని చూపించాడు. బాగుంది. ఆవిడకి అనుకోకుండా 2 మనవళ్ళు దొరికారు. చెప్పలేనంత ఆనందంగా ఉన్నారావిడ అంది మాధవి. చక్రవర్తి అవునన్నట్టుగా తలూపాడు. అప్పుడే తిరుపతి నుంచి బయలుదేరిన బస్సు కొండ మీదకి చేరింది. భక్తులంతా గోవిందా గోవిందా అంటూ గోవిందనామాలు చదువుతున్నారు. కొండ మీదకి రాగానే అందరి మనసుల్లో ఏదో ఉద్వేగం, మరేదో ఆనందం. ప్రతి వ్యక్తికి ఆ కొండ మీదకి రాగానే, అమ్మయ్యా నా ఇంటికి నేను వచ్చాను, నా గమ్యం నేను చేరుకున్నాను, ఇదే నా గమ్యం, ఇక్కడే నా జీవితం, ఈ 7 కొండల వాడి చరణాలే నా సర్వస్వం అనే భావన కలిగేలా చేయడమే ఆ తిరుమలలోని ప్రత్యేకత. అక్కడి వాతావరణం, ఆ గాలి, ఆ చెట్లు, పూలు, ఎక్కడ చూసినా వినిపించే హరినామ సంకీర్తన, బోడిగుండ్లతో కనిపించే భక్తుల సందడి, టీలు కాఫీలు పట్టుకొని తిరిగే కుర్రాళ్ళు, రాగి బాయిలర్లలో మరిగే పాలతో ఉండే టీ కొట్లు, రకరకాల వస్తువులు అమ్మే అంగళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మేను వాల్చి విశ్రాంతి తీసుకునే భక్తులు. వసుదైక కుటుంబం అనే మాటకి అసలైన నిర్వచనంలా ఉండే తిరుమల. అడుగడుగునా కనిపించే ఆధ్యాత్మికత.
అర్చన బ్యాగ్ భుజాన వేసుకుని బస్సు దిగింది. ఎంతకాలమైంది ఈ కొండకి వచ్చి? తండ్రి, నన్నిలా ఒంటరిగా రప్పించావా? కుటుంబాలతో దిగుతున్న ప్రయాణికులను చూసి కొంచెం మనసు కలతగా అనిపించింది. ఒక్కసారి పరిసరాలను చూసి ముందుకు కదిలింది. వేణు అందర్నీ హోటల్ వైపు తీసుకెళ్లాడు. తండ్రి బయట ఏమీ తినడని తెలిసిన వేణు కృష్ణస్వామిని అడిగాడు, నాన్నా, మీరేం తింటారు? పర్వాలేదులేరా, జీవితంలోనే మార్పులొచ్చాయి. అలవాట్లదేముంది? మీతోటే మీ అమ్మ మారింది కదా, నేను మారతాను, పదండి అంటూ ముందుకు కదిలాడు కృష్ణస్వామి. వేణు మనసు కలుక్కుమంది. తనంతాను తమాయించుకుని హోటల్లోకి నడిచాడు. అక్కడ బ్రేక్ఫాస్ట్, కాఫీలు ముగించి అందరూ కలిసి కళ్యాణకట్ట దగ్గరకు బయలుదేరారు. అక్కడ కూడా జనం క్యూలో ఉన్నారు. లైన్లో నుంచోవాలమ్మా, నేను చక్రవర్తి నిలబడతాం, మీరంతా కాటేజీకి వెళ్తారా? అడిగాడు వేణు తల్లిని. ఆవిడ భర్త వైపు చూసింది. ఎందుకులేరా, కాసేపు నిలబడితే అయిపోతుంది, వెళ్ళి మాత్రం ఏం చేస్తాం, కానీ అందరం నిలబడదాం అన్నాడాయన. మగవాళ్ళు క్యూలో నిలబడితే ఆడవాళ్ళు అక్కడే కొంచెం దూరంలో ఉన్న చెట్టు క్రింద పిల్లల్ని పెట్టుకొని కూర్చున్నారు. క్యూ త్వరగానే అయిపోయి వీళ్ల వంతు వచ్చింది. పిల్లల్ని ఎత్తుకొని వెళ్లారు అందరూ. రిత్విక్కి మొదటి 3 కత్తెర్లు చక్రవర్తి వేశాడు. వీడికి భలే దొరికాడు మేనమామ, నవ్వుతూ బాబు బుగ్గ సున్నితంగా లాగి వదిలాడు వేణు. కౌశిక్ వచ్చి రాని మాటలతో వచ్చి తాను బాబు జుట్టు కట్ చేస్తానని మారాం చేయసాగాడు. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో వాడి చెయ్యి పట్టుకుని 2 కత్తెర్లు చేయించాడు చక్రవర్తి. బాబు అసలు ఏడవకుండా పూర్తిగా గుండు చేయించుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బాబోయ్, వీడెంత గిట్టివాడు అంది మాధవి. వాడికి తమాషాగా వింతగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాడు అన్నాడు చక్రవర్తి. వేణు ఒళ్ళో కూర్చొని బుద్ధిగా జుట్టు కట్ చేయించుకుంటున్న బాబుని చూస్తూ మురిసిపోతున్న వేణుని తాయారమ్మ, కృష్ణస్వామి చిరునవ్వుతో చూస్తుండిపోయారు. బోడిగుండుతో, బోసి నవ్వుతో, చొక్కా నిండా వెంట్రుకలతో వేణు చంకలో ఉన్న బాబుని చూస్తుంటే నీలవేణికి ఎలాగో అనిపించింది. అయ్యో, బాబు అందమంతా ఆ జుట్టులోనే ఉండేది, మళ్ళీ ఎప్పటికీ అంత జుట్టు వస్తుందో దిగులుగా అనుకుంది. చక్రవర్తి కౌశిక్ని కూడా తీసుకెళ్లి గుండు చేయించాడు. అప్పటి వరకు ఒత్తైన జుట్టుతో ముద్దుగా కనిపించిన పిల్లలిద్దరూ గుండ్లతో కనిపించడంతో మాధవికి కూడా దిగులుగా అనిపించింది. గట్టిగా ఆ మాట అంటే తాయారమ్మ, కృష్ణస్వామి తప్పకుండా కేకలేస్తారు. అందుకే నోరు మూసుకొని ఉండిపోయింది. వీళ్ళిద్దరినీ తీసుకొని మీరిద్దరూ కోనేటిలో స్నానం చేసిరండి అంది తాయారమ్మ కొడుకుని చక్రవర్తిని ఉద్దేశించి. మాధవి కంగారుగా అంది, వద్దొద్దు, చాదస్తం పడకండి, ఈ కోనేట్లో చేయించకూడదు, పసిపిల్లలకి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చేటైతే త్వరగా వచ్చేస్తుంది. మరెలా? స్నానాలు చేయాలిగా అందావిడ. రూమ్లో చేస్తారులేండి, ఇవాళ మనకి దర్శనం ఎలాగూ లేదు. అవునమ్మా, ఇక్కడ వద్దు, రూమ్కి వెళ్ళి చేయిస్తాలే అన్నాడు వేణు. ఆవిడకి అర్థమైంది మాధవి ఎందుకు వద్దంటోందో. అందుకే నెమ్మదిగా అంది, పదండి, పిల్లల్ని తీసుకుని కాటేజ్కి వెళ్ళి స్నానాలు చేయిద్దాం. ఇవాళకి మనం దర్శనానికి వెళ్ళలేం కాబట్టి స్నానాలు భోజనాలు చేశాక అలా పాపనాశనం, ఆకాశగంగా అవి చూసొద్దాం అన్నాడు వేణు. అందరూ ఆ ప్రపోజల్ అంగీకరించారు. తర్వాత అందరూ తిరిగి కాటేజ్కి బయలుదేరారు. అర్చన రూముకొచ్చింది. సింగిల్ కాట్, ఒక టేబుల్, కుర్చీ. నిత్యం వచ్చిపోయే యాత్రికులతో కిక్కిరిసి ఉండే పుణ్యస్థలాల్లో ఈ మాత్రం బస దొరకడం అదృష్టమే అనిపించింది ఆమెకి. బ్యాగ్లోంచి బ్రష్, పేస్టు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. బ్రషింగ్ అయ్యేప్పటికీ రూమ్ బయట కాఫీ కాఫీ అని అరుపు వినిపించింది. తలుపు తీసి బయటకు వచ్చేప్పటికీ 2 కుర్రాళ్ళు ఫ్లాస్క్లో కాఫీ తీసుకొని రూములన్నీ తిరుగుతూ సప్లై చేస్తున్నారు. కాఫీ కుర్రాడిని పిలిచి 2 ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ తీసుకొని అతనికి డబ్బులిచ్చి పంపించేసింది. కిటికీలోంచి బయటికి చూస్తూ కాఫీ తాగసాగింది. దేవుడి దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా దర్శనం అయిపోతే బాగుండు. రేపు ఉదయం కిందికెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రేపు రాత్రి బస్సుకి వెళ్ళిపోవచ్చు. లేదంటే 2 రాత్రులు ఉండిపోవాల్సి వస్తుంది.
తను కంకణం కూడా వేయించుకోలేదు. ఏదన్నా దర్శనానికి టికెట్ తీసుకుంటే ఏం దర్శనాలుంటాయో కూడా తెలియదు. అందరూ పెళ్ళి అవగానే స్వామి దీవెనల కోసం తిరుమల రావడం సాంప్రదాయం. తన పెళ్ళికి ఓ సాంప్రదాయం కూడానా? నిట్టూర్చింది అర్చన. కాఫీ తాగడం పూర్తి చేసి స్నానానికి వెళ్ళిపోయింది. పట్టుచీర కట్టుకుని తడి జుట్టుకి క్లిప్పు పెట్టి వదిలేసింది. సెల్ ఫోన్, చెప్పులు రూమ్లోనే వదిలేసింది. దర్శనం అయ్యాక మళ్ళీ చెప్పులు తీసుకోవడానికి వెళ్ళడం ఇంకా పెద్ద పని అనిపించింది. ప్రసాదం వేసుకోవడానికి ఒక క్యారీ బ్యాగు చక్కగా మడతపెట్టి పర్సులో పెట్టుకుంది. పర్సులో కొంచెం చిల్లర, మరికొంత కరెన్సీ పెట్టుకుని రూమ్ తాళం వేసి బయటికి వచ్చింది. కౌంటర్లో తాళం చెవి ఇచ్చి మెట్లు దిగి బయటికి వచ్చింది. టీ కుర్రాళ్ళు, కాఫీల వాళ్ళు క్యారేజీలు, ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకుని కాఫీ, టీ అంటూ అరుస్తూ తిరుగుతున్నారు. ఏ ఏర్పాట్లు లేకుండా దర్శనానికి వెళ్తున్నానో, క్యూలో ఎంత టైం పడుతుందో అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. నడిచినంత మేర క్యూ కాంప్లెక్స్లు జనంతో నిండి ఉన్నాయి. ఆడ, మగ, పిల్ల, పెద్ద, పిచ్చి జనం. ఏమిటో ఈ స్వామివారి మహిమ. దేవుళ్ళేడు అనేవాళ్ళు కూడా జీవితంలో ఒక్కసారైనా తిరుమల కొండకు వచ్చి స్వామిని దర్శించుకోకుండా ఉండరు. ఎక్కడ నుంచి ఎక్కడి దాకా ఉందో అర్థం కానట్టు చాలా గజిబిజిగా అనిపించింది. ఏం చేయాలో తోచలేదు అర్చనకి. అలా అందరినీ చూస్తూ నడుస్తూ వెళ్ళసాగింది. ఎప్పుడో అమ్మా నాన్నలతో కలిసి ఇంటర్ పాస్ అయ్యాక వచ్చింది. తనకసలు ఇక్కడ ఏమీ తెలియదు. ఎవరన్నా తోడుగా ఉంటే బాగుండేది. నిట్టూర్చింది. అమ్మా నాన్న ఈ జీవితంలో ఇంక వాళ్ళని చూడలేనేమో. ఎక్కడికెళ్ళారో. అన్నయ్యకి నాన్నకి తన మీద అభిమానం, జాలి లేకపోవచ్చు. అమ్మకు కూడా లేదా? తను చచ్చిందో బతికిందో కూడా తెలుసుకోవడానికి మనస్కరించలేదా వాళ్ళకి? అర్చన కళ్ళు చెమర్చాయి. నీళ్లు నిండిన కళ్ళకి పరిసరాలు మసగ్గా కనిపిస్తుంటే కళ్ళు తుడుచుకుంది. అర్చన! ఉలిక్కి పడింది అర్చన. చివ్వున వెనక్కి తిరిగింది. నీలిమా, నువ్వా? ఆశ్చర్యంగా చూసింది. అంత ఆశ్చర్యపోతావేం అర్చన? నేను తిరుపతి రాకూడదా? చిరునవ్వుతో అడిగింది నీలిమ. అర్చన మాట్లాడలేదు. ఈ నీలిమ ప్రాణ స్నేహితురాలు ఒకప్పుడు. కానీ ఈనాడు తన బద్ధ శత్రువు. ఏ మొహం పెట్టుకుని పలకరిస్తోంది? పక్కనే ఆమె భర్త కాబోలు 3 ఏళ్ల పాపనెత్తుకుని నిలబడి ఉన్నాడు. బానే ఉన్నాడు. ఎందుకు కనిపించింది ఈమె? తనకసలు మాట్లాడాలన్న ఆసక్తే లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆనాటి స్నేహితుల్ని కానీ క్లాస్మేట్స్ని కానీ ఎవరిని కలవాలని లేదు. ఎందుకిలా జరిగింది? స్వామి దర్శనం కోసం వెళ్తుంటే ఏదో అపశృతిలా అనిపించింది అర్చనకి. మా వారు అర్చన, ఇది నా కూతురు. యువకుణ్ణి పరిచయం చేసింది. హలో పలకరింపుగా నవ్వాడు. హలో బలవంతంగా నవ్వింది అర్చన. ఒక్కదానివే వచ్చావా అర్చన? అర్చన ఏం మాట్లాడలేదు. కదలకుండా క్యూలో ఉన్న జనాన్ని చూస్తూ ఉండిపోయింది. మా దర్శనం అయిపోయింది. ఎర్లీగా వెళ్ళి క్యూలో నిలబడ్డాం. పైగా ముందే కంకణాలు వేయించుకున్నాం కదా. ఇప్పుడే బయటికి వస్తున్నాం. నీకేదన్నా స్పెషల్ టికెట్ ఉందా? లేదన్నట్టు తలూపింది అర్చన. అరే, అలా ఎలా వచ్చావు? తిరుపతికి ఫ్రీ ప్లాన్ లేకుండా వస్తారా ఎవరైనా? నువ్వన్నీ ఇలాగే చేస్తావు. సర్లే, మా దగ్గర ఒక అర్చనానంతరం దర్శనం టికెట్ ఉంది. రేపు ఉదయం మాతో వద్దు గానిలే. ఇప్పుడు నీ వల్ల కాదు. ఆ క్యూలో నువ్వు నిలబడలేవు అంటూ భర్తతో అంది. మీ అమ్మగారి టికెట్ వేస్ట్గా ఉంది కదా, తనని తీసుకెళదాం. ఓ ఎస్, దానికేం? జేబులోంచి టికెట్ తీసి చూపించాడు. ఎందుకులే నీలిమా, ఇప్పుడు ట్రై చేస్తాను. అంతగా దర్శనం అవ్వకపోతే రేపు మీతో వస్తాను. అయినా మీరెక్కడో నేనెక్కడో, రేపు కలవడం ఎలాగా? అంది అర్చన మొహమాటంగా. టైం ఎందుకు వేస్ట్ చేయడం? రేపు హాయిగా దర్శనం చేసుకోవచ్చు. మేము రామ్ బగీచాలో దిగాం. నువ్వెక్కడ దిగావు? అర్చనకి పచ్చి వెలక్కాయ గొంతులో దిగినట్టు అయింది. తను అక్కడే కదా. దేవుడా, ఏమిటి పరీక్ష? నేను అక్కడే, నీరసంగా అంది. అరే అలాగా, ఇంకేం ప్రాబ్లం ఏం లేదు. రేపు వెడదాంలే. బాగా నీరసంగా అనిపిస్తున్నావు. బ్రేక్ఫాస్ట్ చేసావా? అయినా లంచ్ టైం అయింది. పద, మాతో కలిసి లంచ్ చేద్దువు గాని.
వద్దొద్దు, నాకు ఆకలి లేదు. నేను ఊరికే అలా వెళ్ళి రూమ్కి వెళ్తాలే, మీరు వెళ్ళండి గాబరాగా అంది అర్చన. ఏంటి, దర్శనం తర్వాత చేద్దామనా? తిరుపతిలో అలాంటి సెంటిమెంట్స్ ఓన్లీ సుప్రభాత సేవకో, పవళింపు సేవకో, తోమాల సేవకో. ఇలా మిట్ట మధ్యాహ్నం దర్శనానికి వెళ్తూ భోజనం చేయకుండా వెడితే కళ్ళు తిరిగి పడిపోతావు. పద, కలిసి భోంచేద్దాం. వద్దులే నీలిమా, నేను వెళ్తాను. నీలిమ భర్తను చూస్తూ మీరు నడుస్తుండండి, మేం వస్తాం అంది. పాపనెత్తుకొని అతను ముందుకెళ్ళిపోయాడు. నీలిమ అర్చన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అంది, నాకు తెలుసు అర్చన, నా మీద నీకు పీకల దాకా కోపం ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ అర్చన, ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయికి నీకున్నంత ధైర్యం, సాహసం ఉంటాయా? ఇంట్లో వాళ్ళందరినీ కాదని ఏమన్నా చేయగలమా? అర్చన మాట్లాడలేదు. నీలిమ చేతుల్లో ఉన్న తన చెయ్యి ఇబ్బందిగా కదిపింది. అర్చన, నీకు నేను సారీ చెప్పాలనుకోవడం లేదు, కానీ నా పరిస్థితి అర్థం చేసుకోమని మాత్రం కోరుతున్నాను. నిన్ను నేనేమనలేదే, అర్చన అంది. అవునులే, అది సరే, నువ్వెక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఆ మధ్య మీ మామగారు, మీ ఆయన నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చి వెళ్ళారు అన్నది నీలిమ. అర్చన ఉలిక్కిపడి చూసింది. అవునా అన్నట్టున్న ఆమె చూపు అర్థం చేసుకున్న నీలిమ అంది, అవును, నీ కోసం వచ్చారు. మీ ఇల్లు అమ్మేశారని తెలిసి చాలా ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అర్చనకి అరికాళ్ళల్లో, అరిచేతుల్లో చెమటలు పట్టేశాయి. నోట్లోంచి మాట రానంత నీరసం ఆవహించింది. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.